ఈ హామాన్ ఏమంటున్నాడంటే రాజుతో, రాజా మన రాజ్యంలో ఒక గుంపు ఉంది, అది రాజుకి ఎంత మాత్రమో క్షేమకరమైనటువంటి గుంపు కాదు, అది రాజ్యానికి క్షేమకరమైనటువంటి జనులు కాదు, వాళ్ళు ఉంటే మన రాజ్యానికి ప్రమాదం. అంటే రాజు ఏమాత్రము కూడా ఆలోచించకుండా దాని గురించి తను చెప్తుంది నిజమా కాదా అని ఏమాత్రము విచారణ చేయకుండా ఏం చేశాడంట, చేతి ఉంగరం తీసి ఇచ్చేసాడంట. హల్లెలూయా, అర్థమవుతుందండి? చేతి ఉంగరం తీసి ఇచ్చేసాడు. దేనికి? ఇష్టం వచ్చింది నువ్వు చెయ్యి. ఆ మాట వినగానే ఏమైంది, అందరికీ గుండెలు పగిలేలాగా ఏడుస్తూ ఉన్నారు. పగిలేలా ఏడుస్తుంటే అప్పుడు మొర్దెకై లెగిసి ఉపవాసముతో ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు, ఎస్తేరు యొక్క చెప్పిన మాటను బట్టి. హల్లెలూయా. అంతకుముందు మొర్దెకై ఎప్పుడు ప్రార్థన చేయలేదా? ఉపవాసం ఉండలేదా? అంతకుముందు ఎస్తేరు ఎప్పుడు ప్రార్థన చేయలేదా? ఉపవాసం ఉండలేదా? అంటే కనుక ఇప్పుడు భయముతో కూడిన ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. ఎవరిని బట్టి అంటే హామానుని బట్టి ప్రార్థన చేయటం మొదలు పెట్టారు. హల్లెలూయా. మనం ప్రార్థనలు చేస్తాం, ఉపవాసం ఉంటాం, కానీ భయముతో కూడిన ప్రార్థన, బాధతో కూడిన ప్రార్థన, కన్నీటితో కూడిన ప్రార్థన, విరిగి నలిగిన హృదయంతో కూడిన ప్రార్థన ఎప్పుడు వస్తుందంటే హామాను లాంటి ఒక వ్యక్తి మన ముందుకు ఉన్నప్పుడు మనకు తెలియకుండానే గడగడ వణికే ప్రార్థన, మనము తెలియకుండానే దేవుని సన్నిధి దగ్గరికి వెళ్ళి మోకరిస్తాము. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమల్లాంటి వ్యక్తులను, హామాన్ లాంటి వ్యక్తులను మన జీవితంలో దేవుడు ఎందుకు అనుమతింపజేస్తున్నాడు అంటే గనక నువ్వు ఎస్తేరులాగా ప్రార్థించడానికి, మొర్దెకైలాగా ఉపవాసం ఉండటానికి, ఆ యొక్క దావీదులాగా బలపడటానికి, యాకోబులాగా దేవునితో పెనుగులాడటానికి నీ ముందు అలాంటి శ్రమలను దేవుడు అనుమతింపజేస్తున్నాడని దేవుని యొక్క మాట ద్వారా మనందరితో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.